పోలింగ్ ముగిసిన కొన్ని గ్రామాల్లో రాజకీయ వేడి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా అధికార విపక్షాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు వివాదాలకు పురిగొల్పుతున్నాయి. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ పలుచోట్ల నాయకులు ఆందోళనలు చేశారు. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తలు పోలింగ్ తర్వాత కూడా కొనసాగాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ ఎదుట మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురాంరెడ్డి ధర్నాకు దిగడం కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. గంగిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో గొడవ చేసిన వైకాపా ఏజెంట్ లక్ష్మీరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ కార్యకర్తలతో కలిసి ఠాణాలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. జమ్మలమడుగు వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తి వెళ్లడం కొంత ఆందోళనకు దారి గ్రామ మహిళలు కూడా పెద్ద ఎత్తున సీఎం రమేష్ నివాసానికి చేరుకోవడం వల్ల పోలీసులు మోహరించాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా అభ్యర్థి నాగార్జునరెడ్డి స్వగ్రామం కొండేపల్లిలో 8 మంది తెదేపా ఏజెంట్ల ఇళ్లను వైకాపా కార్యకర్తలు చుట్టుముట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఎర్లపాడులోని ఓ పోలింగ్ కేంద్రంలో 50 ఓట్లు అదనంగా పోలవడంతో తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకుని వైకాపా వర్గీయులు చేసిన రాళ్ల దాడిలో 9 మంది తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. చందవరంలోనూ ఇరు వర్గాలు ప్రతీకార దాడులకు యత్నించాయి. గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి జరగొచ్చనే సమాచారంతో పోలీసులు మోహరించారు. లాడ్జిల్లో ఉన్న తెదేపా నేతలను ఖాళీ చేయించారు. పోలింగ్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు మండలం బూతుమల్లి వాసులతో కలిసి తెనాలి డీఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. బూతుమల్లి గ్రామంలో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అనుకూలంగా ఉందనే ఒక దుగ్ధతో మనిషి తట్టుకోలేని పరిస్థితుల్లో పోలింగ్ బూత్లోకి ప్రవేశించి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను కొట్టి అడ్డుకోబోయినటువంటి మా మహిళా కార్యకర్త మీద జడలాగి దుర్మార్గమైన చర్య ఈవీఎం మిషన్ ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుపట్టడం జరిగింది. గ్రామం మీదకి రాడ్లు కారులు వేసుకొని గ్రామం మీదకి దండయాత్ర పోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్లలోనే వాళ్ళు కారు అద్దాలు పగలగొట్టేని గ్రామస్తులు పగలగొట్టారని చెప్పి గొడవలు సృష్టించడం కూడా జరిగింది. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో త్రివేణి అనే గర్భిణీ ఇంట్లో దాడి జరిగింది. పోలింగ్ రోజు ఓటు వేసే విషయంలో తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకుని వైకాపా నేతలు ఇంట్లో టీవీ పగలగొట్టి భయానక వాతావరణం సృష్టించారని త్రివేణి వాపోయారు. ఏమైనా ఉంటే సార్ బయట చూసుకోవాలి. రాజకీయం అనేది బయట, ఇంట్లో ఏమిటి? ఇంట్లో అవసరమా రావటానికి? ఏదైనా ఉంటే రోడ్డు మీద చూసుకోవాలి, రోడ్డు మీద తన్నుకోవాలి. అంట్లే ఇంట్లో వచ్చి గర్భిణితో ఉన్న ఆమెని కొట్టే న్యాయం ఇది? చట్టం ఒప్పుకుంటుందా? చిత్తూరు జిల్లా చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భార్య సుధతో పాటు మహిళా కార్యకర్తలపై చెవిరెడ్డి దౌర్జన్యం చేశారని, కార్లు మోటార్ సైకిళ్లు ధ్వంసం చేశారని నాని పేర్కొన్నారు.